నిర్ణయమే కదా అది. డిజిటల్ ట్రాన్సాక్షన్ లేకుండా ఓన్లీ మనీ ట్రాన్సాక్షన్స్ అలో చేశారు అంటే అది ప్రభుత్వం నిర్ణయమే. చేసినోడు చేయించినోడు మొత్తం అందరూ వచ్చేస్తారు ఆ దీంట్లోకి, ఆ డొమైన్లోకి. సో దాంట్లోకి రావాలి అని అంటే అది ఈడీ వస్తేనే అవుతుంది అనేది చాలామంది మాట్లాడుతున్నారు. ఆల్రెడీ ఈడీ కొన్ని వివరాలు తీసుకుంది సిట్ దగ్గర అని చెప్తున్నారు. ఏంటి దీని మీద మీ అబ్జర్వేషన్ ఏంటి, మీకున్న ఇన్ఫర్మేషన్ యాజ్ బీజేపీ స్పోక్స్ పర్సన్? వెంకటకృష్ణ గారు, ఈడీ ఖచ్చితంగా కూడా ఆల్మోస్ట్ ఎంటర్ అయింది. ఇంకా తీవ్రంగా విచారణ జరిగే అవకాశం ఉంది. ఈడీ ఎంటర్ కాకుండా ఉండే అవకాశమే లేదు. కాకపోతే ఏ పార్ట్ ఆఫ్ టైంలో ఎక్కువ ఫోర్స్తో దర్యాప్తు జరుగుతుంది అనేది మాత్రమే మనం చూడాలి. ఈ కేసుకు సంబంధించి ప్రతిసారి కూడా రికవర్ అయిన మనీని మాత్రమే బూచిగా చూపిస్తున్నారు తప్ప, రికవరీ మనీ రూపంలో అయితేనే పట్టుకుంటారా, లేకపోతే ఇన్వెస్ట్మెంట్లు, సినిమాలు, హాస్పిటల్స్, లేకపోతే అనేక ఇండస్ట్రీలు, కాఫీ ఇండస్ట్రీలు, లేకపోతే టీ గ్రిల్ లాంటి ఇండస్ట్రీ, అనేక వాటి దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే అవన్నీ పరిగణలోకి ఖచ్చితంగా ఎవిడెన్స్లన్నీ కూడా సిట్ కేంద్రీకృతంగా దర్యాప్తు చేసి క్రోడీకరిస్తుంది. దాంతోపాటు ప్రధానమైన తప్పిదం ఎక్కడుందంటే, ఈ పాలసీ మేకింగ్ బాడీ అఫిషియల్ కాదు, అనఫిషియల్గా తీసుకున్న ఈ పాలసీ మేకింగ్ బాడీలో అన్నిటికన్నా ప్రధానమైన క్రైమ్ ఏదైనా ఉందంటే, లబ్ధిదారుడుగా ఉండే సజ్జల శ్రీధర్ రెడ్డిని కూర్చోబెట్టుకొని పాలసీ డెసిషన్ చేయడమే బిగ్గెస్ట్ క్రైమ్. అంటే డిస్టిలరీ యజమాని కూర్చోబెట్టుకొని పాలసీ డెసిషన్ దేర్ ఇట్ ఎండ్స్, ఓపెన్ అండ్ షట్ కేస్. ఇప్పుడు ఒక పాలసీ డెసిషన్లో మేలు చేకూరుస్తున్నారని తెలిసినప్పుడే 120 కోట్లు, 130 కోట్లు, 100 కోట్ల దర్యాప్తు కావాలనే ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన పోయి లోపల కూర్చున్నారు, డిప్యూటీ సీఎం కూర్చున్నారు, మరి మంత్రులు కూర్చున్నారు, మరి అనేక రకాలుగా జరగాల్సింది జరిగిపోయింది. మరి పాలసీ డెసిషన్లో విజయసాయిరెడ్డి గారు చెప్పిన సమాచారంలో గూగుల్ టేక్అవుట్లో ఈరోజు అరెస్ట్ అయిన వారిలో సజ్జల శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. అసలు పాలసీ మేకింగ్ బాడీని డిసైడ్ చేయకుండా నోబడీ హ్యాస్ కాన్స్టిట్యూటెడ్ దట్ పాలసీ మేకింగ్ బాడీ. ఇట్ ఈస్ నాట్ క్యాబినెట్ డెసిషన్. సో ఇంత ప్యూర్ వైలేషన్ కనపడుతున్న ఈ కేసులో ఇంకా లెక్కలు ఇవన్నీ ఏవైతే వేసుకుంటున్నామో, క్లియర్ కట్గా ఉన్న ఈ కేసులో సరైన దర్యాప్తు జరగకపోతే తోక తొక్కితే తలతో కాటు పడడం ఖాయం. తిప్పి కొడుతుంది కూటమికి నష్టం. కాబట్టి ఆ నష్టం కూటమికి జరగకూడదని నేను కోరుకుంటున్నాను. రైట్, బాలకోటయ్య గారు, కూటమికి నష్టం జరగకుండా ఉండాలి. ఇంకా చాలా ఉన్నాయి, ఇది ఒకటే కాదు. దీని తర్వాత క్వాడ్జ్ మైనింగ్ స్కామ్ ఉంది, శాండ్ స్కామ్ ఉంది, ఇప్పుడు ఏదో ఆడుదాం ఆంధ్ర, ఇట్లాంటి స్కాములు చాలా ఉన్నాయి. ఒకటి కాదు ఒకటి తగులుతుంది. కానీ లిక్కర్ స్కామ్ని ఇక్కడితో ఆపేస్తే కూటమి ప్రభుత్వానికే నష్టం, కూటమి ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది కదా. ఎందుకు ఆపుతారు? ఆపాల్సిన అవసరం ఉండదు.